అందరికీ వందనాలండి. మీకు విషయం తెలుసా? భార్యాభర్తల మధ్య ప్రేమ బలంగా ఉండాలంటే, లేదా ఎప్పటికీ విడిపోకుండా పెద్దలు చెప్పినట్టుగా, దేవుడు చెప్పినట్టుగా కలకాలం వాళ్ళు కలిసి ఉండాలంటే ఒక విషయం మాత్రం తప్పనిసరిగా పాటించాలి. ఏంటి ఆ సీక్రెట్ అంటే, భార్య భర్తలు ఈరోజు చాలామంది విడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు, దూరంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. కొన్ని వందల కేసులు, విడాకుల కేసులు కోర్టుల్లో ఉన్నాయి. పెద్దల సమక్షంలో విడాకులు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. పంచాయతీలు పెట్టుకొని దూరంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే అసలు భార్యాభర్తల బంధం అనేది చాలా గొప్పది. ఈ మర్మము గొప్పది అన్నాడు దేవుడు. వివాహము ఘనమైనది అన్నాడు దేవుడు. మరి ఇలాంటి భార్యాభర్తల బంధం బలహీనపడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అని మనం ఆలోచిస్తే, ఏమై ఉంటుంది అబ్బా అని మనం ఆలోచిస్తే స్పష్టంగా దేవుడు సూటిగా చెప్పాడనమాట. ఏంటి అసలు బలహీనపడటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే లోబడటం. ప్రధానమైన కారణం ఏమిటంటే చాలామంది ఈ ఆడపిల్లలు లోబడకపోవటం ప్రధాన కారణం. ఎప్పుడైతే స్త్రీ తన భర్తకు లోబడదో, ఎదురు తిరగటం, లెక్క చేయకపోవటం, లేకపోతే ఆ భర్తను తక్కువ చూపు చూడడం, లేదా వేధించటం, విసిగించటం, ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ లోబడటం లేకపోవటం కారణంగానే వస్తాయి. అందుకనే లోబడే విషయంలో ఖచ్చితంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎఫెసీ పత్రిక 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకి ఎలా లోబడతావో దేవుని ఎడల విధేయత కలిగి ఎలా ఉంటావో నీ సొంత భర్త విషయంలో అలా లోబడాలి. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడుతుందో వారి బంధం బలంగా ఉంటుంది. వారి మధ్య ప్రేమ ఎల్లప్పుడూ నిత్యం కలకాలం ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భార్యాభర్తల బంధం బలహీనపడటానికి ప్రధాన కారణం ఏమిటంటే లోబడే తత్వం, తగ్గింపు స్వభావం లేకపోవటం, ముఖ్యంగా స్త్రీ దగ్గర. అలా లేనప్పుడు క్రమక్రమంగా బలహీనపడి ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఈరోజు చాలామంది దూరంగా ఉంటారు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు విడాకుల వైపు వెళ్తున్నారు. ప్రధాన కారణం ఇదే, లోబడే తత్వం అనేది లేకపోవటం. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి భర్తను వేధించేటటువంటి స్త్రీలు, భర్తను బలహీనపరిచేటటువంటి స్త్రీలు, భర్తను లెక్క చేయనటువంటి స్త్రీలు ఉంటారే, వారు నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే లోబడే తత్వాన్ని అలవరుచుకుంటే, భర్తకు ప్రభువునకు వల్ల మీ సొంత పురుషులకు లోబడి ఉండడి అన్న మాటను పాటిస్తే కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తలు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. కాబట్టి భార్యాభర్తల బంధం బలహీనపడటానికి ప్రధాన కారణం ఏంటంటే లోబడే తత్వము లేకపోవటం. ఈ లోబడే తత్వం లేకపోవటం కారణంగా ఇన్ని సమస్యలు వస్తాయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.